జ్యోతిష్శాస్త్రరీత్యా వృశ్చిక రాశి వారు జీవితాంతం చేయదగిన పనులు, చేయకూడని పనులేమిటి, ఎటువంటి విషయాల్లో ప్రధానంగా ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారు ప్రధానంగా తమ దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగ వర్గాల వారు ఎవరైతే ఉన్నారో, లేదా తమ కింది స్థాయి ఉద్యోగ వర్గాల వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని, అదేవిధంగా తోబుట్టువులు సోదర వర్గం వారు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడూ కూడా అగౌరవపరచకూడదు, వారిని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే వృశ్చిక రాశి వారు ఉన్న వ్యాపారస్తులు ఉన్నారనుకుందాం మన ప్రేక్షకులు. వారేంటంటే వారి వ్యాపారంలో పనిచేసేటువంటి మిగతా వారి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వారిని ఇబ్బంది పెట్టకూడదు, అగౌరవపరచకూడదు. ఒకవేళ నచ్చితే పనిలో పెట్టుకోవచ్చు, లేకపోతే వారిని వేరే ఉద్యోగం వెతుక్కోమని చెప్పచ్చు, కానీ వారిని అగౌరవపరచకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. అదేవిధంగా తోబుట్టువులను సోదరులను కూడా వారు ఇదే విధంగా గౌరవంగా చూసుకోవడం చాలా మంచిది. ముసలి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే వయసు బాగా పైపడిన వారు ఉంటారు కదా, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఈ విధంగా ఉంటుంది చూడండి. అటువంటి వారు బీదవారు ఎవరన్నా ఉంటే వారికి వీలున్నప్పుడల్లా కూడా ఎంతో కొంత వృశ్చిక రాశి వారి సహాయ సహకారాలు ఏదో ఒక రూపంలో అందిస్తూ ఉండొచ్చు. అదేవిధంగా వారి యొక్క ఆశీస్సులు కూడా వృశ్చిక రాశి వారు అధికంగా తీసుకుంటూ ఉండాలి. అది కుటుంబ సభ్యులు ఎవరైనా పెద్దవారు అంటే నానమ్మ, అమ్మమ్మ అంటాం కదా, ఆ విధంగా ఉన్నవారైనా కానీ, లేదా బయట వారు ఎవరైనా కూడా సరే, బాగా వయసులో పైబడిన వారు ఎవరైతే ఉంటారో వారి ఆశీస్సులు తీసుకోవడం, వారిని సంతోషపెట్టే పని చేయడం ఇంకా చెప్పట్టే చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఆర్థిక పరంగా కానీ, లేదా కుటుంబ పరంగా కానీ ఎవరైతే బలహీనమైనటువంటి వ్యక్తులు ఉంటారో, అంటే తిండికి జరగడం కూడా కష్టమని, లేకపోతే ఉద్యోగం లేక ఇబ్బంది పడేవారు కొంతమంది చూస్తుంటే మన సమాజంలో ఉంటారు కదా, అటువంటి వారిని కూడా ఎప్పుడూ కూడా వీళ్ళంత వరకు వారిని ఆదరించే ప్రయత్నం, లేదా వారికి ఏదో ఒక సహాయము సహకారం చేసే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. వారు నివసించే ఇంట్లో కానీ, పనిచేసే కార్యాలయంలో కానీ, లేదా వారి యొక్క వ్యాపార స్థలంలో కానీ ఎప్పుడు కూడా చెత్త నిల్వ ఉంచడం ఏమాత్రం కూడా చేయకూడదు. అంటే ఎప్పటికప్పుడు ఆ చెత్తను తీసివేస్తూ ఉండాలి. అదేవిధంగా ఇంట్లో ఉపయోగించినటువంటి వస్తువులు ఎక్కువ కూడా ఉండకూడదు. వాటిని కూడా ఎప్పటికప్పుడు తీసివేస్తూ కూడా పరిశుభ్రంగా ఏవైతే వస్తువులు కావాలో, నిత్యం అవసరమో అంతవరకే పెట్టుకోవాలి. రావి తుమ్మ చెట్లను కొట్టడం కానీ, నరకడం కానీ చేయడం ఏమాత్రం కూడా వీరికి మంచిది కాదని చెప్పవచ్చు. వీలుంటే రావి చెట్టు, తుమ్మ చెట్టు ఉంటాయి కదా, అక్కడ వీళ్ళు కొద్దిగా వాటికి నీరు పోసే ప్రయత్నం చేయవచ్చు, వాటి సంరక్షణ బాధ్యతలు స్వీకరించే ప్రయత్నం చేయవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని కొట్టడం కానీ, నరకడం అంటాం కదా, అది చేయడం ఏమాత్రం కూడా మంచిది కాదు. ఎవరన్నా పూల దండలు ఉచితంగా ఇస్తే తీసుకునే ప్రయత్నం కూడా వృశ్చిక రాశి వారు చేయకూడదు. దానికి ఎంతో కొంత మూల్యాన్ని వారికి చెల్లించాలి. 10 రూపాయల, 1 రూపాయ, 100 రూపాయలు వేరే విషయం, కానీ అంటే డబ్బిచ్చి కొనుక్కోవాలి, ఉచితంగా తీసుకోకూడదు. అదేవిధంగా వారి యొక్క పెద్ద సోదరుడు ఎవరైతే ఉంటారో, అంటే వృశ్చిక రాశి వారికి అన్నదమ్ముళ్ళు, అక్కచెళ్ళు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారి పెద్ద సోదరుడు అంటే అన్న అంటాం కదా, ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడూ కూడా అవహేళన చేయకూడదు. అదేవిధంగా వారి తమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో, లేదా చెల్లెళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే సోదర వర్గం వారు, సొంతం వారు కావచ్చు, పిన్ని, బాబాయ్, ఇటు ఎవరైనా కూడా కావచ్చు, వారికి సంబంధించిన సోదర వర్గం వారితో కూడా ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు కూడా సత్సంబంధాలు ఉండేలా వీరు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైనా మనము జింకల పార్కులకు వెళ్ళినప్పుడు, అంటే డీర్ పార్క్ అంటుంటాం కదా, అలా వాటికి జింకలకి ఏదన్నా అక్కడ వారి యొక్క అనుమతి తీసుకుని, అక్కడ వారి కేర్ టేకర్స్ యొక్క అనుమతి తీసుకుని ఆహారాన్ని కూడా అందించే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పొచ్చు. ఇక ఇంట్లో కొద్ది వరకు ఎప్పుడూ కూడా సింధూరము, తేనెను ఒక మట్టి పాత్ర ఏదైనా తీసుకొని, చిన్న కుండ లాంటివి వస్తుంటాయి కదా, అటువంటి మట్టి పాత్ర ఏదైనా తీసుకొని అందులో కొద్దిగా సింధూరాన్ని, తేనెను కొద్దిగా నింపాలి, అంటే పూర్తిగా నింపాలి. ఈ విధంగా మంచి లాభాలు. తులారాశి వారికి వడకలసి వచ్చే రంగు బంగారు రంగు మరియు పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. నూతన ప్రయత్నాలు ఏవైతే ఈరోజు ప్రారంభం చేస్తారో అవి మందగిస్తాయి. ప్రయాణాలు కూడా అనుకోకుండా చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులకు శ్రమ తప్పకపోవచ్చు. పనుల్లో ఆటంకాలు, అవరోధాలు కూడా అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ముందుకు సాగవు. ఉద్యోగ వర్గాల వారికి అదనపు బాధ్యతలు, రాజకీయ సాంకేతిక వర్గాల వారికి చికాకు కలిగించే సంఘటనలు అధికంగా ఎదురవుతాయి. సినీ, టీవీ కళాకారులు కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. విద్యార్థులకు కూడా ఈరోజు కొంత ఆందోళన తప్పకపోవచ్చు. మహిళల కుటుంబ సభ్యులతోటి తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాల్లో లాభాలు అంతగా కనిపించవు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు అధికంగా ఎదురుతాయి. కష్టపడ్డా కూడా ఈరోజు వీరికి ఫలితం అంతగా కనిపించదు. ఆర్థిక పరిస్థితి కూడా కొంత గందరగోళంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి లేనిపోని చికాకులు కూడా ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులు, విలువైన పత్రాలు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు కనిపించవు. ఉద్యోగ వర్గాల వారికి పని భారం అధికమవుతుంది. రాజకీయ, వైద్య రంగాల వారికి కూడా ఒత్తిడులు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారులకు ఈరోజు నిరాశజనకంగా గడుస్తుంది.
విద్యార్థులకు ఈరోజు వెలువడే ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని యథాశక్తిగా ఈరోజు ఆరాధన చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి గత కంటే కూడా ఈరోజు వీరికి కాస్త మెరుగ్గా ఉంటుంది. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలిగే అవకాశం కూడా ఉంది. స్నేహితులతోటి కూడా వీరు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్య వ్యక్తుల నుంచి ఒక కీలకమైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వర్గాల వారి సేవలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి నిరాశ నిస్పృహలు అధికమవుతాయి. సినీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. విద్యార్థులు అనుకూల ఫలితాలు రావడం వల్ల సంతోషంగా గడుపుతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి శ్రమకు తగిన ఫలితం కనిపించదు. పనుల్లో ఆటంకాలు కూడా అధికంగా ఎదురవుతాయి. దూర ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. సేవా కార్యక్రమాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. స్నేహితులు బంధువులతోటి విరోధాలు కూడా ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు కూడా ఈరోజు ఈ రాశి వారికి తప్పవు. రాబడి కొంత తగ్గి రుణాల కోసం అన్వేషణ కొనసాగిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార విస్తరణ యత్నాలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు. రాజకీయ వైద్య రంగాల వారికి ఒడిదుడుకులు. సినీ టీవీ కళాకారులు విదేశీ పర్యటనలు ఎవరైతే చేస్తున్నారో అక్కడ పర్యటనలో కొంతవరకు మార్పులు చేర్పులు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. కుంభరాశి వారికి వడకాసు వచ్చే రంగు కాఫీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా మహావిష్ణువు వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి నూతన పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ప్రత్యేకమైన ఆదరణ కూడా ఈరోజు మీనరాశి వారికి లభిస్తుంది. పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తారు. స్నేహితులు కలుసుకొని కష్ట సుఖాలు విచారిస్తారు. వీరికి బంధువులు పూర్తిగా కూడా సహకరిస్తారు. ఒక సమాచారం ఏదైతే అందుతుందో అది చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆదాయం కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అధిక లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారి అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారికి అరుదైనటువంటి ఆహ్వానాలు. సినీ టీవీ కళాకారులు అనుకూల పరిస్థితుల్లో ఈరోజు ముందుకు సాగి విజయాలను కూడా సాధిస్తారు. విద్యార్థులు నూతన అవకాశాలు లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు పురస్కారాలు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీనరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారి ప్రతి ఒక్కరూ కూడా దక్షిణామూర్తి స్వామివారిని పూజించడం చాలా మంచిది. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ఈరోజు వారు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు గురువారం కావున గురుగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో గురుగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు తీసుకోవాలని చెప్పనుకునే వారు దగ్గరటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి కానీ లేక రాఘవేంద్ర స్వామివారి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ముందుకు బయలుదేరి వెళ్ళడం వల్ల తప్పకుండా కూడా దత్తాత్రేయ స్వామివారి ఆశీస్సులతో ఈరోజు మనం చేయబోయే కార్యక్రమాల్లో విజయాలు మనల్ని అధికంగా అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు, దాంతోపాటుగా రీపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. అదేవిధంగా జ్యోతిష్శాస్త్రరీత్యా మకర రాశి వారి జీవితాంతం చేయదగిన పనులు, చేయకొన్ని పనులు ఏమిటి, ఎటువంటి విషయాల్లో మకర రాశి వారు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు, అదేవిధంగా శుభకరం అన్న అంశంలో భాగంగా తదియ తిథి ఉన్నటువంటి రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు మనం ప్రారంభించవచ్చు అన్న అంశం.